2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 2023 నుంచి 2028 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే 2028లో అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయా, లేకపోతే 2029 లోక్సభతో పాటు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయా అనే చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒకసారి మనం పరిశీలిద్దాం. 2028లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభతో సంబంధం లేకుండా జరిగితే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొత్త పొత్తు కనిపిస్తుంది. అదేంటంటే టీడీపీకి బీజేపీకి మధ్య పొత్తు కుదిరే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అది ఏ విధంగా అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏలోని ప్రధాన పార్టీలు అయినటువంటి జేడీయూ అదేవిధంగా టీడీపీ కీలక పాత్ర వహిస్తున్నాయి. ఇవి రెండు కీ రోల్ పాత్ర పోషిస్తున్నాయి ప్రస్తుతం. ఇప్పుడు మొన్న జరిగినటువంటి బీహార్ ఎలక్షన్లో నితీష్ కుమార్ అండ్ బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ ఘన విజయం సాధించింది. కేంద్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తే ఒకప్పుడు కేంద్రంలో నితీష్ కుమార్ అవసరం బీజేపీ పార్టీకి ఉండేది. కానీ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత నితీష్ కుమార్ కి బీజేపీ పార్టీ అవసరం ఉంది రాష్ట్ర స్థాయిలో. అంటే ఈ రెండు పార్టీలకి ఒకరి అవసరం ఒకరుంది కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య ఏర్పడింది. ఇప్పుడు నితీష్ కుమార్ పాత్ర అనేది తక్కువైపోయింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడుది కీ రోల్ పోషించే అవకాశం ఎక్కువగా వచ్చింది. హెడ్జ్ చంద్రబాబు నాయుడు వైపు కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండ్ బీజేపీతో పొత్తు కుదిర్చేందుకు కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ పైన ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి ఎందుకు అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో టీడీపీ పార్టీ బలంగా ఉండేది. ఈ మధ్య చంద్రబాబు నాయుడిని ప్రసంగాలు పరిశీలిస్తే హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనేనని, బీసీలకు డెవలప్ చేసింది నేనేనని, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ముస్లిమ్స్ కూడా డెవలప్ అయింది తన వల్లే అనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ స్టేట్మెంట్ ప్లాన్లో భాగంగానే భవిష్యత్తులో తెలంగాణలో పొత్తు ఉంటుందనే సంకేతాల కారణంగానే ఈ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఒకవేళ టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరితే అప్పుడు ముక్కోన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కూటమి హైదరాబాద్ అర్బన్ ఏరియాలో, హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ ఏరియాలో టీడీపీకి సంబంధించిన కమ్మ ఓటర్స్ కానీ సెటిలర్స్ కానీ ఇప్పటికీ బలంగా ఉన్నారు. బీజేపీకి సంబంధించిన బీసీ ఓటు బ్యాంకు కూడా బలంగా ఉంది. సో ఈ టీడీపీ బీజేపీ అండ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీల మధ్య ముక్కోన పోటీ జరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా లోక్సభ ఎలక్షన్లు 2029లో జరగబోతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ కూడా లోక్సభతో జరిగితే మాత్రం మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరు గెలుస్తారు అనేది అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి మనం నిర్ణయించే అవకాశం ఉంటుంది. కానీ టీడీపీ బీజేపీ పార్టీ పోటీ చేయటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మెయిన్ ఓటు బ్యాంక్ వచ్చేసి బీసీలండి. అంటే జనరల్ గా బీసీలు ఎన్టీ రామారావు పార్టీ పెట్టగానే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఒక రకంగా శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, దేవేందర్ గౌడ్ కావచ్చు, బీసీ నాయకులు పెద్ద లీడర్ గా ఎదిగారు కేవలం టీడీపీ పార్టీ వల్లనే. 2014లో తెలంగాణ ప్రకటించగానే టీడీపీకి సంబంధించిన బీసీ ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కు షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు మెయిన్ గా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ వచ్చేసి ముస్లింలు, అదే విధంగా బీసీ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్. టీడీపీ ప్లస్ బీజేపీ ఫ్రంట్ పెట్టుకొని ఒకవేళ కూటమి పెట్టుకొని పోటీ చేస్తే మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బీసీ ఓటు బ్యాంకు అదే విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అవకాశం ఉంటుంది. కొంత బీఆర్ఎస్ కు నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. 2028 అసెంబ్లీకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల ఆధారంగానే గెలుపు ఓటములు ప్రభావితం చేస్తాయి.